ఈ సృష్టిలో మనలాంటి వ్యక్తి ఇంకొకరుండరు. మన పరిస్థితులు, మన కష్టాలు, మన సుఖాలు, మన జీవిత అనుభవాలు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎగ్జాక్ట్‌లీ మనల్ని పోలిన వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉండరు. మన లైఫ్‌లో మనమే హీరో అనమాట. మన లైఫ్‌ని ఫోకల్ పాయింట్ మనమే లీడ్ చేయాలి. చాలా మంది ఇది గుర్తించకుండా మనం అందరికన్నా తక్కువ, మనం అందరికన్నా ఇన్ఫీరియర్ ఇలా భావిస్తుంటారు. వాళ్ళకి వాళ్ళు తమకు తాము. ఈ లైఫ్‌లో ఎవ్వరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. ప్రతి వ్యక్తి విశిష్టమైన వ్యక్తే. ఇక్కడ మన జీవితంలో తారసపడేవాళ్ళు, తగిలేవాళ్ళు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు, మనల్ని ఏమైనా అనేటప్పుడు మనల్ని చాలా ఇన్ఫీరియర్‌గా చేసేస్తారు. నీ వల్ల ఏమీ కాదు, పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి, లేదా మేము గొప్ప, నువ్వు తక్కువ ఇలాంటి భావన మన మనసులోకి తీసుకొస్తారు. అదే రకంగా అయినా అది అందంలో కావచ్చు, అది డబ్బులో కావచ్చు, అధికారంలో కావచ్చు, ఏదైనా. అన్నిటికన్నా గొప్ప ప్రేమ ఏంటో తెలుసా? సెల్ఫ్ లవ్. ఫస్ట్ మనల్ని మనం ఇష్టపడాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి, మన గురించి మనం ఎప్పుడూ గర్వంగా ఉండాలి. అంటే వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మనం మనలాగా ఉంటే, మనం మనంగా ఉంటే అదంతా గౌరవప్రదంగా ఉంటుందో ఆ విషయం తలుచుకుని మనం కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వాలి, మన సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఫీల్ అవ్వాలి. చాలా మంది అందంగా లేవనో, లేదా చిన్న లోపం ఉందనో శరీరంలో, లేదా వేరే వాళ్ళకన్నా ఏదో తక్కువ ఉందనో, అది కులం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇంకేదైనా తక్కువ ఉందనో ఇలా ఆలోచించుకుంటూ మేమందరికన్నా తక్కువ అనుకుంటుంటారు. నా జీవితంలో నాకు అసలు ఎవరికంటే నేను తక్కువ కాదు, ఎవరికంటే ఎక్కువ కాదు, ఆ భావన ఎప్పుడు ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఏ పరిస్థితిలో ఉన్నా, నా కండిషన్ ఎలా ఉన్నా సరే నన్ను నేనుగా గుర్తింపబడటం, నా సెల్ఫ్ ఐడెంటిటీ నాకు ఇప్పుడు తప్పు అనిపియదనమాట. అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరి జీవితం అయినా తక్కువ కాదు.